హలో అండి. ఈ వీడియోలో మనం ఎవరైతే బీఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్ జాయిన్ అవుతున్నారో, ఆ జాయిన్ అయ్యే కాలేజ్‌లో ఎంత ఫీజ్ స్ట్రక్చర్ ఉండిద్ది? సో, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ట్యూషన్ ఫీజ్ ఎంత? ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు మీరు ఆప్షన్స్ పెట్టుకున్నారు కదా! మీరు అనుకున్న కాలేజ్ ఏదైతే ఆప్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో కాలేజ్‌లో, దానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంది సీట్ అలాట్‌మెంట్ కావడానికి? సో, ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో, ఆల్రెడీ నేను ఎంపీసీ మీద కూడా ఇలాంటి వీడియో చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి బోత్ బీఫార్మసీ అండ్ ఫార్మ్ డి ఎవరైతే బీఫార్మసీ, ఫార్మ్ డి జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కంప్లీట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజెస్ ఫీజ్ స్ట్రక్చర్స్ అండి. సో, కంప్లీట్‌గా మొత్తం 217 కాలేజెస్ ఉన్నాయి. 217 కాలేజెస్ ఫీజ్ స్ట్రక్చర్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అంటే అన్నీ చెప్పడం మనకి టైం సరిపోదు కాబట్టి మీకు ఫస్ట్ యూనివర్సిటీస్ షేర్ చేస్తానండి. యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ మనకి ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఆంధ్ర యూనివర్సిటీ మనకి ఫస్ట్ దానిలో 2 ఉన్నాయండి. సెల్ఫ్ ఫైనాన్స్ ఒకటి ఉంది అండ్ నార్మల్. సో, నార్మల్‌ది వచ్చి 29,900 రూపీస్ అండి. సో, మీకు యూనివర్సిటీలో సీట్ అవ్వాలంటే ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీకి 29,900 రూపీస్. అదే సెల్ఫ్ ఫైనాన్స్ అయితే 68,000 రూపీస్ అండి. అలానే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ సైన్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చి 46,000 అండి. ఫోర్త్ వన్ వచ్చి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సెల్ఫ్ ఫైనాన్స్ అండి 45,000. అండ్ స్కూల్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ అండ్ టెక్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి, ఇది 45,000. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటెక్ అండ్ ఎస్పీ మహిళా విశ్వవిద్యాలయం 10,000 రూపీస్ అండి. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అక్కడ 10,000 రూపీస్ అండి. ఇది యూనివర్సిటీస్లో కలెక్ట్ చేసే ఫీజు అండి. సో, ఇక్కడ మీకు ఫీజు రింబర్స్మెంట్కి వచ్చింది. అండ్ మీరు ఆల్మోస్ట్ ఓన్లీ హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోయిందండి. రిమైనింగ్ అంతా మీకు గవర్నమెంటే పే చేసిద్దండి. సో, ఇది యూనివర్సిటీస్ అండి. అండ్ రిమైనింగ్ ప్రైవేట్ కాలేజ్కి వస్తే, అంటే నేను ప్రైవేట్ కాలేజ్కి చెప్పాలంటే మళ్ళీ వీడియో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి. సో, మీకు ఏ ప్రైవేట్ కాలేజీలో సీట్ అనుకుంటున్నారో దాని ఫీజ్ స్ట్రక్చర్ చేయాలనుకుంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగనండి. సో, ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఎంత అండ్ రిమైనింగ్ ఫీజెస్ ఏముంటాయి అది మీకు చెప్తానండి. అంటే ఏ కాలేజీలో అయినా సరే బేసిక్గా ట్యూషన్ ఫీజు కాకుండా యాప్సే ఫీజు అని ఒకటి ఉండిద్దండి. అండ్ యూడిఎఫ్ అండి, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్. ఏ యూనివర్సిటీకి అయినా సరే యూడిఎఫ్ అనేది ప్రైవేట్ కాలేజెస్లో ఉండిద్దండి. అండ్ ఇది కాకుండా రిమైనింగ్ వాళ్ళు అదర్ ఫీజెస్ అని చెప్పి ఒక 5,000 రూపీస్, మొత్తం ఓవరాల్గా ఒక 10,000 to 15,000 లోపలే మీకు ఫీజెస్ కలెక్ట్ చేస్తారండి. ఏది ట్యూషన్ ఫీజు కాకుండా అండి. అదే. సో, మీకు ప్రైవేట్ కాలేజీలో ఏ కాలేజీలో ట్యూషన్ ఫీజు మనకి 38,000 ఉన్నాయండి. అలా అబోవ్ 1,00,000 దాకా కూడా ఉన్నాయండి మనకి ఫీజెస్, ట్యూషన్ ఫీజెస్. సో, మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఫస్ట్ ఫీజ్ స్ట్రక్చర్ తెలుసుకోనండి. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టేసుకున్న తర్వాత అంత ఫీజా మరి వెళ్ళిన తర్వాత మీరు ఆ ఆప్షన్ వేస్ట్ చేసుకోవద్దండి. సో, మీకు ఫీజ్ డీటెయిల్స్ కావాలంటే నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో మీరు ఏ కాలేజీ అనుకుంటున్నారో అది నాకు షేర్ చేస్తే నేను పర్టికులర్ ట్యూషన్ ఫీజు మీకు షేర్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ ర్యాంక్ వైజ్ వచ్చేలకి మీకు, సో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్లో మన ఫార్మ్ డి కోర్సెస్కి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్తో ఎండ్ అయినాయి. సో, మనకి ఆల్మోస్ట్ 500 to 1,000 లోపలే ఉంటుందండి డిఫరెన్స్ ఈ ఇయర్ కూడా. అంతే తప్ప ఎక్కువ డిఫరెన్స్ ఉండదండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓసీ బాయ్స్ ఫస్ట్ మాకు ఇక్కడ వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్లో ఓసీ బాయ్స్కి 14,521. అండ్ గర్ల్స్ అంటే గర్ల్స్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్లో ఒకరు వచ్చి ఉంటారండి, అది ఆ ర్యాంక్ ఫైనలైజ్ చేశారు. సో, 14,521. ఎస్సీ బాయ్స్కి వచ్చి 21,672. సో, గర్ల్స్కి వచ్చి కూడా సేమ్ అదే అండి. ఎస్టీ బాయ్స్ చూడండి 14,000, అదే ఎస్టీ గర్ల్స్ చూసారు 47,000 అండి. సో, ఎస్టీ గర్ల్స్ 47,000 దాకా వచ్చింది. అండ్ బీసీఏ బాయ్స్ వచ్చి 19,000, బీసీఏ గర్ల్స్ వచ్చి 15,000, బీసీబీ బాయ్స్ 20,000. ఇలా మీకు అన్ని ర్యాంక్స్ నేను అన్ని కాలేజెస్ చెప్పాలంటే మనకి వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అండి, మీకు ఒకవేళ ఆ కాలేజీలో ఎంత ర్యాంక్తో ఎండ్ అయింది అండ్ ఈసారి ఎంత మీకు ఛాన్సెస్ ఉండేది సీట్ రావడానికి, అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను కంప్లీట్గా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఏదైతే ప్రైవేట్ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజీలో మీకు మీ ర్యాంక్ నాకు పోస్ట్ చేసి మీరు ఏ కోర్స్ బోత్ ఫార్మ్ డి అండ్ బీఫామ్. సో, బీఫామ్కి అయితే కొద్ది ర్యాంక్ ఎక్కువైనా సరే బీఫామ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫార్మ్ డి అయితే కొద్ది ర్యాంక్ తక్కువ ఉండాలి. సో, మీకు కోర్స్ మెన్షన్ చేసి అండ్ మీ ర్యాంక్ మెన్షన్ చేస్తే నేను మీకు ఆ పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చిద్దా లేదని మీకు కంపల్సరీ షేర్ చేస్తానండి. ఓకేనండి. అండ్ దీనికి రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, కంప్లీట్గా మీరు క్లియర్ చేస్తానండి. ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళకి ఇలానే చేశానండి, నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, అందుకని బైపీసీ వాళ్ళకి ఈ వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ అండి.